ప్రపంచంలోనే ప్రమాదకరమైన ఫాస్ట్ బౌలర్ ఇప్పుడు ఎవరు అంటే జస్ప్రీత్ బుమ్రా పేరు చెప్పాల్సిందే. అలాంటి స్టేజ్లో బుమ్రా ఉన్నాడు. అయితే బీసీసీఐ బుమ్రాను మర్చిపోయింది. కానీ విరాట్ కోహ్లీ ఎవ్వరూ చేయని పనిని తను చేసి ఎంత క్రెడిట్ ఇవ్వాలో అంత క్రెడిట్ బుమ్రాకి ఇచ్చాడు. అసలు ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం. వాంఖేడే స్టేడియంలో బీసీసీఐ భారత ఆటగాళ్లకు, కోచింగ్ సిబ్బందికి అట్టహాసంగా గురువారం రాత్రి సన్మాన కార్యక్రమం నిర్వహించింది. 125 కోట్ల భారీ నజరానా కూడా అందించింది. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా బీసీసీఐ ఒక వీడియో ప్రసారం చేసింది. ఈ వీడియోలో రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా ప్రపంచ కప్ గెలుస్తుందని జైషా గతంలో చేసిన ప్రసంగం, ఆ తర్వాత ఆటగాళ్లకు సంబంధించిన స్పెషల్ వీడియోలు ప్రసారం చేశారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, శుభం దుబేలకు సంబంధించిన వీడియోలను ప్రసారం చేసింది. కానీ జస్ప్రీత్ బుమ్రాకు సంబంధించిన వీడియో ప్రసారం కాలేదు. అక్కడ జరుగుతున్న అట్టహాస కార్యక్రమంలో దీన్ని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. కానీ కోహ్లీ మాట్లాడిన తీరు, విధానం చూసాము అంటే కోహ్లీ దీనిని కరెక్ట్గా అనలైజ్ చేశాడు. అంటే ఎందుకో బుమ్రాకు రావాల్సిన క్రెడిట్స్ రాలేదు, ఆ వీడియో రాలేదన్న విషయాన్ని కోహ్లీ గుర్తుపెట్టుకున్నాడు. అందుకే కోహ్లీ మాట్లాడడానికి వచ్చినప్పుడు చాలాసేపు బుమ్రా గురించి మాత్రమే మాట్లాడాడు. అంతేకాకుండా ఈ T20 వరల్డ్ కప్ కేవలం బుమ్రా వల్ల మాత్రమే గెలిచామని చెప్పి గట్టిగా నొక్కి మరీ చెప్పాడు. కేవలం T20 వరల్డ్ కప్ మాత్రమే కాదు, ప్రతిసారి ఏ మ్యాచ్లో అయినా సరే టీమిండియా గెలవాలి అంటే ఎప్పుడూ బుమ్రానే ముందుకొచ్చి సహాయం చేస్తున్నాడని గుర్తు చేశాడు. అందుకే అలాంటి బుమ్రాను మనం అభినందించాలి అని చెప్పి అభిమానులతో చప్పట్లు కొట్టించాడు. సో ఇవన్నీ ఇంటర్లింక్ చేసుకున్నాము అంటే కోహ్లీ కావాలని చేసినట్టు ఉందన్నమాట. అంటే బీసీసీఐ మీరు మర్చిపోయినా సరే ఈ ప్రపంచం బుమ్రాని మర్చిపోదు, నేను మర్చిపోనివ్వను అని చెప్పి కోహ్లీ ఒక విధంగా ఇండైరెక్ట్ హింట్ ఇచ్చాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.